మాత గుహ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చిన తండ్రి గారికి మరి మోన్సిగ్నర్ రెవరెండ్ ఫాదర్ జోసఫ్ మణి ఫాదర్ గారికి, ఒంగోలు గురుమండల అధికారి ఫాదర్ ఇల్లు హృదయరాజుకి స్వాగతం. ఒంగోలు గురుమండల గురువులందరికీ కూడా ఘన స్వాగతం. ముందుగా ఇప్పుడు బిషప్ తండ్రి గారిని లూర్దు మాత స్వరూపాన్ని ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. అటు పిమ్మట వెంటనే నూతనముగా నిర్మించినటువంటి బలిపీఠాన్ని కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం. బిషప్ తండ్రి గారితో పాటు ఆ జోసఫ్ మణి గారు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని సంకల్పముతో దేవుని ఆధారముతో ఎంతో సుందరముగా మనము లూర్దు మాత ఈ గుహను ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ఈరోజు దేవాది దేవుడు ఈ గుహమును దీవించి మరి మాత విడుదల ద్వారా మనందరినీ కూడా నడిపించమని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఓ యేసు ప్రభువా, మేము మిమ్ము ప్రేమించుచున్నాము. అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందుకు కావలసిన శక్తిని వరప్రసాదం దయచేయుడు. మా తల్లి అయిన మరియ మాతను పరిశుద్ధ లూర్దు మాతగా ఈ స్వరూపమును ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుసరించుటకు మమ్మును దీవింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బిషప్ తండ్రి గారు ఇప్పుడు లూర్దు మాత స్వరూపాన్ని ప్రార్థించారు. వారి యొక్క ముఖలిత హస్తములతో ఈ ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరు కర్రతాళములతో చప్పట్లతో దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. పీఠమును ఆశీర్వదించమని ఆ త్రియేక దేవుని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన క్రైస్తవ కథోలిక సంఘము అపరిమిత ఆనందముతో ఇచ్చట సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు శ్రీసభ ప్రేమ కానుక దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బలం బహుమతితో స్వీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్న పరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై నిర్మించబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమొసగు అప్పము యొక్క మమ్ములను ఐక్యం చేయునట్లు పాత్రము యొక్క పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలము ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదుముగాక. ఇచ్చటనేమి మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా మారునుగాక. అందరం కలిసి సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడునుగాక. ఇప్పుడు బిషప్ తండ్రి గారు నూతనంగా నిర్మిపండి బలిపీఠముకు ధూపం వేయుదురు. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ బలిపీఠమును ఆశీర్వదించి
ప్రతిష్టపరచుదురుగాక. ఆమేన్. నూతన బలిపీఠముకు ధూపం వేసిన వెంటనే ఇక నుంచి ఇక్కడ ఈ బలిపీఠం మీద అర్పించే ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధి చేరే విధంగానే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బలిపీఠానికి సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్య పఠనాన్ని ఒంగోలు విచారణకర్తలైన ఫాదర్ డిఎస్ ఫాదర్ గారు మనకి చదివి వినిపిస్తారు. దైవ వాక్కు పఠనము చదువు ఈ వేదికను ఆశీర్వదించుట, అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. మానవుల హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పం అనుసారము దైవ ప్రజల కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. సర్వశక్తుల సర్వేశ్వరామ తండ్రి, మీ వాక్కు ప్రకటింపబడుచున్నటువంటి ఈ యొక్క వేదికను దయతో ఆశీర్వదించండి. ఇచ్చట నుండి మీ వాక్కు వినుచున్నటువంటి విశ్వాసులు మీ వాక్కుచే వెలిగించబడుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దీన్ని ఆస్వాదింతురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు వెంటనే లూదుమాత గుహ సంబంధించి గుహలో తిరుకుటుంబాన్ని ఏర్పాటు చేశాం. నెల్లూరు మేతరాసిన వికాస్ జనరల్ గారు అయినటువంటి మోహన్ సిగ్నర్ జోసఫ్ మణి గారిని ఈ తిరుకుటుంబ గుహ సంబంధించిన ఆశీర్వదించి ప్రార్థించి కోరుతూ ఉన్నాం. సర్వశక్తి గల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి మీ యొక్క కుమారుని ఈ లోకానికి ప్రసాదించేందుకు తిరు కుటుంబాన్ని మీరు ఎన్నుకొని ఉన్నారు. మరియ తల్లిని ఆదిలోని మీరు ఎన్నుకొని ఉన్నారు. మరియ తల్లికి సహచరుడిగా ఉండేందుకు జోజప్ప గారిని మీరు ప్రత్యేకంగా ఎన్నుకొని ఉన్నారు దావీదు వంశంలో నుంచి. కనుక ఈ తిరు కుటుంబాన్ని, ఈ స్వరూపాలను ఆశీర్వదించి ఈ తిరు కుటుంబం ఏ విధంగా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చి జీవించిందో అదేవిధంగా మా కుటుంబాలన్నీ కూడా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చి జీవించేలాగా ఆశీర్వదించండి. వీరి యొక్క ఆదర్శము మా కళ్ళ ముందు ఎప్పుడు కూడా ఉండి మేము ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి భాగ్యం మాకు దయచేయండి. మా మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నిష్కళంక మరియా నీ వలనే తలచుటకు పూజా బలివేళ రాజుని సేవింపా, పూజా బలివేళ రాజుని సేవింపా. రండి 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 ప్రణుతించరండి బడిగా, రండి 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 ప్రణుతించరండి బడిగా. పూజా బలివేళ రాజుని సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి ప్రేమ మధురం,
తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి ప్రేమ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజుని సేవింప పూజా బలివేళ రాజుని సేవింప పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మరియా అంగీకారం మానవాళికి రక్షణ ఆరంభం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజుగా మిగిలిపోతుంది. మన గుడిమెల్లపాడు విచారణ స్థాయిలో మనం లూర్దు మాత వేడుకలను చేసుకుంటూ ప్రత్యేక విధంగా ఎంతో వైభవంగా సుందరంగా నిర్మించుకున్నటువంటి మరియమాత లూర్దు మాత గుహను ఈరోజు మనము ఆశీర్వదించుకొని ఆ మరియమాత ద్వారా దేవుని అనుగ్రహాలు పొందడానికి విశ్వాసంతో సిద్ధపడుతూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ప్రత్యేక విధంగా ప్రప్రథమంగా మన నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారి యొక్క ఆశీస్సులను, ప్రార్థనలను, అభినందనలను మీ విచారణ గురువులు గురుశ్రీ థామస్ గారికి, సంఘ పెద్దలకు మరియు గుడిమెల్లపాడు విచారణ క్రైస్తవులందరికీ కూడా బిషప్ గారి తరపున వారి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మన తండ్రి గారిని మనము వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ దివ్య పూజ బలిలో మనం పాల్పంచుకుంటూ ఉన్నాం. ఈ పూజ బలికి మనము అనేక మంది గురువులను ఆహ్వానించుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మన నెల్లూరు మేత్రాసన వికార్ జనరల్ మోన్సిగ్నోర్ మణి గారిని, మరియు మన ఒంగోలు డీనరీ అధ్యక్షులు గురుశ్రీ హుదరాజ్ ఫాదర్ గారిని, మరియు మన ఒంగోలు విచారణకర్తలు గురుశ్రీ డిఎస్ పాల్ ఫాదర్ గారిని, ఇక్కడ చేరినటువంటి గురువులందరినీ కూడా అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. మరి ఇంత గొప్పగా ఈ లూర్దు మాత గుహ నిర్మించుకొని ఉన్నాము. ఈ గుహ మొత్తాన్ని మరియు పైన లూర్దు మాత స్వరూపమును, క్రింద తిరుకుటుంబ స్వరూపమును, ఈ పీఠమును, ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి అనేక మంది దాతలు సహాయపడి ఉన్నారు. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. దేవుడు వారిని, వారి కుటుంబాలను దండిగా మెండుగా దీవించాలని కోరుకుందాం. ఈ పూజా బలిలో వారి కొరకై మనము ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈ తరుణములు ప్రభునందు ప్రియులారా, మరియమాతను లూర్దు మాతగా స్మరించుకుంటూ ఆ మరియమాత పాత్రను మనము ధ్యానించుకోబోతున్నాము. మరియమాత లేకుంటే మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండేది, మరియమాత లేకుంటే రక్షణ కార్యము సంభవించి ఉండేదా లేదా అన్నటువంటి
ఆ ఆలోచనలో భాగంగా మరియమాత ద్వారా మాత్రమే ఈ రక్షణ కార్యము ప్రారంభమైంది అని చెప్పడంలో సందేహించకుండా విశ్వాసముతో ఆమె పాత్రను మనము అన్వేషించాలి, ఆమె పాత్రను మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. అదే పాత్రను మనం పోషించడానికి అనగా దేవుడు ప్రపంచాన్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనందరినీ క్రైస్తవులుగా పిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్రనిచ్చి ఉన్నాడు, ఒక్కొక్క పనినిచ్చి ఉన్నాడు. ఆ పనిని సక్రమంగా నెరవేరిస్తేనే ఈ లోక రక్షణ సాధ్యమవుతుంది. కాబట్టి మరియమాత వలె మనము కూడా ఆ దైవ క్రియలు భాగస్థులమై, యేసుక్రీస్తు పరిచర్యలో భాగస్థులమై, ఆత్మ నడిపింపులో భాగస్థులమై, మరియమాత ప్రార్థన దీవెన ద్వారా మంచి క్రైస్తవులుగా జీవిస్తూ ప్రపంచ రక్షణకై మనం పాటుపడాలి. అంత గొప్ప మనసు దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను వేడుకుందాం. ఇప్పుడు ఈ లూతుమాత గుహ ప్రారంభ ప్రతిష్ఠ అనేది సంపూర్ణంగా జరిగే సమయం అవసరమైనది. ఈ గుహకు ఏర్పాటు చేయబడినటువంటి శిలాఫలకాన్ని మోస్టర్ డాక్టర్ పిల్లి అంతోన్ దాస్ గారు, సహవార పీఠాధిపతి గారు కుడివైపున ఉన్న శిలాఫలకాన్ని మరి అక్కడ కట్టినటువంటి ప్రారంభోత్సవ సూచిగా ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగిస్తారు. చప్పట్లతో కరతాళంతో ఈ లూతుమాత గుహ మోన్సిగ్నో గారి చేత అధికారపూర్వకంగా ఈరోజు ప్రారంభించబడి ఉన్నది. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమునందు దేవునికి మహిమ, మహోన్నతమునందు దేవునికి మహిమ, ఇహలోకవాసులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమునందు దేవునికి మహిమ. సర్వశక్తి గల పరమ పిత సృష్టి స్థితి కారక, సర్వశక్తి గల పరమ పిత సృష్టి స్థితి కారక, పరపుర ఏలేని వారాజా విజయ సర్వేశ్వర, పరపుర ఏలేని వారాజా విజయ సర్వేశ్వర, ఈ వైభవములు మేము చాటెదము, చాటెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము. మహోన్నతమునందు దేవునికి మహిమ. రూపధారుడ శ్రీ యేసువా, దేవుని ప్రియపుత్రుడా, రూపధారుడ శ్రీ యేసువా, దేవుని ప్రియపుత్రుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మా పాప పరిహారక, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మా పాప పరిహారక, శ్రీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మేము పొగడెదము, మేము స్తుతించెదము. మహోన్నతమునందు దేవునికి మహిమ. పావనాత్మా సర్వేశ్వర, పావుర రూపుడా, పావనాత్మా సర్వేశ్వర, పావుర రూపుడా, పరిశుద్ధ పరచుము మమ్ములను నీ ఆత్మచే, నీ
ఆత్మచే పరిశుద్ధపరచుము మమ్ములను మీ ఆత్మచే మీ వైభవమును ఇలలో మేము చాటెదము మేము పొగడెదము మేము స్తుతించెదము మేము పొగడెదము మేము స్తుతించెదము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. దయామయుడమైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా దూత మీకంటే ముందుగా వెళ్ళును. మొదటి పఠనము నిర్గమాకాండము 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 23వ వచనం వరకు. మొదటి పఠనము నిర్గమాకాండము 23వ అధ్యాయము వచనములు 20 నుండి 23 వరకు. మీరు బయలుదేరిపోవుచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు గావున మీ తప్పును మన్నింపడు. కాని మీరు అతని మాట విని నేను చెప్పునుదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను. మేము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీలు, హితీలు, పెర్సీయులు, కనానీయులు, హివీయులు, ఎబోసీయులు వసించు చోటికి మేము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభుని వాక్కు. ఈశ్వరునికి వందనములు. అత్యంత కృపతో నింపావు.
నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. రెండవ పఠనము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. సోదరులారా, అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికమగు తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతులకును పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశము నందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం.
గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమయందులి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లు అనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మరియా అంగీకారం మానవాళి రక్షణకు ఆరంభం. ప్రైజ్ భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నివసించున్నాడు. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు యొక్క అనుకులోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్.
ప్రేమగల పరలోక తండ్రి, మీకు స్తోత్రములు. మరి మాతను మాకు లూర్దు మాతగా, అమ్మగా దయచేసి మీకు స్తోత్రములు. అటువంటి లూర్దు మాత గుహను ప్రారంభించుకొని ప్రార్థిస్తున్న మమ్మందరినీ కూడా దీవించమని, నీ పరలోక అనుగ్రహాలతో సంపూర్ణంగా నింపమని వేడుకుంటూ, మా అవసరాలను మీకు వ్యక్తం చేస్తూ ఉండగా ఆ అవసరాలను సకాలంలో తీర్చి మమ్మందరినీ రక్షించమని వేడుకుంటూ ఉన్నాము. అందరూ ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన ద్వారా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయ, మీకు వేలాది స్తుతులు స్తోత్రవంతములయ్యా. ప్రత్యేక విధంగా మేము మా పరిశుద్ధ జగద్గురువులు ప్రియో పాపు గారి కోసం ప్రార్థిస్తున్నాము. మా మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ 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 మోజస్ డి ప్రకాశ గారికి, మరియు మా పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోని దాస్ గారు ఈరోజు ఈ యొక్క మండపమును గృహ ప్రవేశం చేసి చక్కగా ఆశీర్వదించి మాకు పరిశుద్ధ కన్య మరియంబ గుణగణములను మరి బోధించి ఉన్నారు. వీరిని దీవించమని, ప్రత్యేకంగా ఆశీర్వదించమని మన యొక్క ప్రార్థన. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన సహకారం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన సహకారం ద్వారా ఆశీర్వదించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మా దేశ నాయకులు మీ స్వాధీనంలో ఉన్నారు. వారిని మీకు సమర్పిస్తున్నాం. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని అందరిని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని. ఓ ప్రభువా, లూర్దు మాత సహకారం ద్వారా మా ప్రార్థన ఆశీర్వదించండి. ఓ ప్రభువా, లూర్దు మాత సహకారం ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రత్యేక విధంగా లూర్దు మాత స్వస్థతను మరి లూర్దు మాత గృహ ద్వారా దయచేస్తూ ఉన్నారు. మరి బెర్నదిత్తమ్మ ద్వారా అక్కడికి వచ్చి ఎవరైతే ఆ యొక్క తీర్థములో మరి జీవ జలములో స్నానం అందుతారో వారికి అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యమును దయచేస్తున్నాం. పరిశుద్ధ కన్య మరియమ్మను మేము చూసి వేడుకొనుచున్నాము. ఇక్కడికి విచ్చేసిన వారు చాలా మంది మరి అదే విధముగా పరిశుద్ధ కన్య మరియంబ లూర్దు మాత గృహ ద్వారా వారి యొక్క ప్రార్థనను ఆలకించి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని మా ప్రార్థన. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా విచారణ గురువులను మీకు సమర్పిస్తున్నాం. మరి వారికి సహకారం అందిస్తున్న విచారణ క్రైస్తవులు, మరి విచారణ సలహా సంఘము, మరి ఉపదేశులు, కన్యాస్త్రీలు ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని, ఆశీర్వదించమని, దీవెనకరంగా మార్చమని, వారి తలంపులు సఫలీకృతం అగులాగున దీవించమని. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన సహకారం ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన సహకారం ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడికి విచ్చేసిన మరియమాత భక్తులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మా విచారణ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, మరియు గురువులు ఎంతో మంది ఇక్కడ ఈ యొక్క గృహ ఆశీర్వాదానికి హాజరై ప్రభువా మిమ్మల్ని దర్శించడానికి, ప్రార్థించడానికి విచ్చేసి ఉన్నారు. మా యొక్క వికార్ జనరల్ మన్సింగ్నోర్ మణి గారిని దీవించండి. మరియు ప్రత్యేక విధంగా ఇక్కడికి విచ్చేసిన గురువులందరినీ ఆశీర్వదించండి. కన్యాస్త్రీలను దీవించండి. ఉపదేశులను పేరు పేరున ఆశీర్వదించండి. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరినీ పేరు పేరును దీవించి దీవెనకరంగా మార్చమని లూర్దు మాత ప్రార్థన సహకారం ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, లూర్దు మాత ప్రార్థన సహకారం ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ పరలోక సర్వేశ్వర, మీ సంకల్పమును ఆలకించడానికి, అన్వేషించడానికి, అంగీకరించడానికి మరియమాతను మేము ఆదర్శంగా తీసుకొని ఆమె బాటలో నడుస్తూ మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని, మా కుటుంబాలలో ప్రేమ, శాంతి, సమాధానమును, ఐక్యతను, అనురాగమును సంపూర్ణంగా దయచేయమని, విశ్వాసానికి, ప్రేమకు మేము
ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ జీవించే విధంగా మమ్మందరినీ కూడా నడిపించమని, మా సంఘమును ఆత్మ ద్వారా బలపరచమని, మమ్మందరినీ కూడా ప్రేమతో ఆస్వాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించవా నా ప్రేమ కానుక ధరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ధరించవా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా. ప్రియమైన సహోదరులారా, బలిపీఠం ఎదురుగా ఉన్నటువంటి రెడ్ కార్పెట్ను కొంచెం రహదారిగా నడవటానికి ఆ స్థలాన్ని ఇవ్వమని కోరుతూ ఉన్నాం. కానుకలు తీసుకొచ్చిన వారు బలిపీఠం దగ్గర రావాలి. బిషప్ గారు తండ్రి గారి చేతుల మీదుగా వాటిని స్వీకరిస్తారు. వారికి స్థలం అలాగే ఉంచండి. సప్రసాదాన్ని కూడా మళ్ళీ అవసరం అవుతుంది. బలిపీఠం ఎదురుకున్నటువంటి రెడ్ కార్పెట్ ఎదురుగా ఆ స్థలాన్ని ఖాళీ చేయమని కోరుతూ ఉన్నాం. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో భరించే దాసునిగా మార్చుమయ్యా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో భరించే దాసునిగా మార్చుమయ్యా. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయము నన్ను దీవించుము, దయచేయము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా. నిర్మలమైన మనసులతో వచ్చితివి, దీన భావముతో నీ సన్నిధి చేరితివి. నిర్మలమైన మనసులతో వచ్చితివి, దీన భావముతో నీ సన్నిధి చేరితివి. అర్పించు కానుక ప్రియమైన కానుకగా స్వీకరించుమా. ఈ
ఈశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ జనిదిగ సుతుని మనిషి అవతారము మా రక్షణకు ఉపకరించును గాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమందు ఉదయించిన తాను ఆమె కన్యత్వమును కాపాడుటే కాక ఆమె నిర్మలత్వమును దేవునికి అంకితమనొచ్చెను. అటులని నేడు మా అవినీతికరమైన క్రియల నుండి మమ్మ విముక్తి చేసి మా బలి అర్పణమును నీకు ఆమోదయోగ్యమైనదిగా మార్చును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మను లూర్దు మాతగా కొని ఆడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. ఆహమాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున, హోసానా 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 పరలోకమందున.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం అంతోనిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ దయతో జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దీవ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెల్లగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్కును మనము విస్మరించకూడదు, గౌరవించాలి, గుర్తించాలి. మరి మాత చేసింది అదే. కాబట్టి దేవుని వాక్కును ఆలకించేలా, అన్వేషించేలా, అంగీకరించేలా పవిత్రాత్మ శక్తి ద్వారా మనందరూ నడిపించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోక మందున్న మా తండ్రి, నీ నామము పూజ్యపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపరాధ వారిని మేము మన్నించినట్లు మా పాపములను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని ప్రేమ, శాంతి, కారుణ్యము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సిలువ నుండి మరియను మనకు అమ్మగా అనుగ్రహించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ఉత్తమ మనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండవలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము ఆలపిస్తారు. ఆత్మవిందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మవిందు దేవదూతల దివ్య విందు మన ఆత్మలానంద విందు పునీతుల పరమ విందు మన ఆత్మలానంద విందు పునీతుల పరమ విందు కరుణ బిందు ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు లోకందమా ప్రేమతో చేకొందమా తనయుల ఆత్మ బిందు దేవదూతల దివ్య బిందు ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు లోకందమా ప్రేమతో చేకొందమా తండ్రి తనయుల ఆత్మ బిందు దేవదూతల దివ్య బిందు నిరంతరం తోడుండును ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు లోకందమా ప్రేమతో చేకొందమా తనయుల ఆత్మ బిందు దేవదూతల దివ్య బిందు తండ్రి తనయుల ఆత్మ బిందు దేవదూతల దివ్య బిందు మన ఆత్మలానంద బిందు పునీతుల పరమ బిందు మన ఆత్మలానంద బిందు పునీతుల పరమ బిందు. ప్రియమైన సహోదరి శుద్ధ లూదుమాత గుహ ప్రతిష్టని మహోత్సవంగా జరుపుకోవడానికి మనందరికీ మరి తల్లి మన తరపు ప్రార్థించిందని నమ్ముతూ ఉన్నాను. ఇంత ఘనంగా వైభవంగా జరిగి ఉంది. మరి ఈ లూదుమాత గుహ నిర్మాణానికి ఇచ్చినటువంటి దాతలు మరి డబ్బులు ఇచ్చిన వారందరూ 73 మంది పేర్లు ఉన్నారు. కాబట్టి వారిని రేపు ఆ పేర్లు చదివేసి మరలా మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు బిషప్ గారు తండ్రి గారి చేత మహా ఆశీర్వాదం ముందుగా
మరి పరిశుద్ధ జలాన్ని ఫ్రాన్స్ దేశం నుంచి లూర్దు నగరం తీసుకొచ్చినటువంటి ఆ పవిత్ర నీరును ప్రార్థించి మిగతా జలాలు కలుపుతారు. వెంటనే పరిశుద్ధ మరి మహా ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. అదైన వెంటనే ఈ రాత్రి కాలపు పండుగ పూట భోజన విందును మీకు అందిస్తూ ఉన్నారు. ఎవరు గాబరాపడవద్దు. ఈ 2 నిమిషాలు కూడా మరి దేవుడి సాకుని కోరుతూ ఉన్నాం. జీవన ప్రదాతమైన ఓ సర్వేశ్వర, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని బోధించావు. నీవు ఆదేశించగా మృతులు జీవంతులయ్యారు, కృంటివారు నడిచారు, చెవిటివారు వినగలిగారు, గ్రుడ్డివారు చూపును పొందారు, పిశాచ పీడితులు విముక్తులయ్యారు. ఇది నీ మహత్తర శక్తికి నిదర్శనం. లూర్దు నగరములో లూర్దు మాత ద్వారా తయారైన ఈ పరిశుద్ధ జలమును సాధారణ జలముతో కలిపిన ఈ పవిత్ర తీర్థమును ఉపయోగించు వారందరి విశ్వాసమును బట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను అనుగ్రహించండి. పరిపూర్ణ ఆరోగ్యముతో నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని ప్రసాదింపుమని నీ పరిశుద్ధమైన నామమున అడిగి ప్రతిమాలుచున్నాము స్వామి. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు ఈ జలమును లూర్దు నగరపు పవిత్ర జలముతో పావనపరిచి మనందరికీ తన దీవెను అందించునుగాక. ఆమేన్. అందరూ ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.